Hi everyone, welcome to the lecture series on Indian polity. This is the third video. The first two videos are introductions to the Indian polity. The first lecture will be the general introduction. That means our approach and the target audience or the target aspirants for this lecture series is discussed in the first lecture. The second lecture, which is titled as Decoding the Syllabus of Indian Polity, in which we have seen 2 or 3 minutes explanation for each chapter and the approach that we follow. So the total syllabus was covered. The minute explanation of each and every topic was covered in the second video. This is the third video, and the original lecture series will get start from this video. That means the lecture 1 will start from video 3. So the unit 1 in Indian polity in our lecture series will be evolution of constitutional mechanism in India. Evolution of constitutional mechanism in India అనేది మనకు ఫస్ట్ చాప్టర్ అవుతుంది, రైట్? భారతదేశంలో రాజ్యాంగం యొక్క పురోగతి ఎలా డెవలప్ అయింది, ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలి. సో హౌ అండ్ ఇన్ వాట్ వే వి అప్రోచ్ దిస్ సిలబస్, అప్రోచ్ దిస్ చాప్టర్. సో చాప్టర్ 1 విల్ బి ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఇన్ ఇండియా, అండ్ అండర్ దిస్ ద లెక్చర్ 1 ఈజ్ ఇంట్రడక్షన్ టు దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్ మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది ముందు మనం తెలుసుకోవాలి. వితౌట్ విచ్ మనం ఏం చదువుతున్నామో మనకు ముందే తెలియకపోతే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కరెక్ట్గా మనకు అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. So the learning outcome will be better if you know what we are learning or what we are up to. అంటే మనం దేన్ని నేర్చుకోవడానికి ఉన్నాము అనేది ముందు మనకు తెలియాలి. తెలియకపోతే మనకి ఆ సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా అర్థం కాదు, రైట్? సో ద ఎవ్రీ చాప్టర్ మస్ట్ అండ్ షుడ్ కంటైన్ ఏ ఇంట్రడక్షన్ లెక్చర్ ఇన్ అవర్ లెక్చర్ సిరీస్. ప్రతి ఒక్క చాప్టర్లో ఆ చాప్టర్లో మనం ఎలా డీల్ చేయబోతున్నాం, ఆ చాప్టర్ని మనం ఎలా కాంకర్ చేయబోతున్నాం అనేది ఇంట్రడక్షన్ లెక్చర్లో మనం చూస్తాం మనం. సో ద లెక్చర్ ఓవర్వ్యూ విల్ బి So here evolution of constitutional mechanism in India is covered under two different sections. So these two different sections does mean that half part of the syllabus, half part of the chapter will be covered all those enactments, all those legislations that were enacted by the British Parliament in relation to India before India's independence. ఇండియాకు స్వాతంత్రం వచ్చే ముందు బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాకు అనుసంధానంలో ఏవైతే చట్టాలు తీసుకొచ్చిందో, ఏవైతే లెజిస్లేషన్స్ తీసుకొచ్చిందో ఆ వాటి గురించి చదవడం ఇంపార్టెంట్ మనకు. బికాస్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ అనేది చాలా వరకు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోబడింది. సో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రొవిజన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెనీ టైమ్స్ ఇన్ యూపీఎస్సీ, సిఎస్సి ఆర్ టీజీపీఎస్సీ ఆర్ ఏబిపిఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా అడిగారు. సో 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ లో దాంట్లో ఇచ్చేసి ఒక 4 పాయింట్స్ ఇచ్చేసి వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని అడగొచ్చు. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ దట్ నథింగ్ ఈస్ లెఫ్ట్ బిహైండ్. సో నో స్టోన్ లెఫ్ట్ బిహైండ్. సో ప్రతి ఒక్క దాని గురించి మనం చదువుదాము. సో ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్ దిస్ చాప్టర్ విల్ బి కవరింగ్ లెజిస్లేషన్స్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియా. ఇండియాకు అనుసంధానంలో బ్రిటిష్ పార్లమెంట్ ఏవైతే చట్టాలను తీసుకొచ్చిందో వాటి గురించి చదవాలి. Creative. Even Indian Independence Act also forms a part of this section, right? After that, Indian Independence Act అయిపోయాక ఇండియా December 9th 1946 లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది ఇండియాకి. సో బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్, Indian Constitution was framed. So the making of the Constitution to be discussed in the second section. So evolution of constitution. So from the starting of legislations of British Parliament in relation to India till the enactment of Indian Constitution. So idantha kalite manaku evolution of constitutional mechanism in India avutundandi. So ఇండియాకి అనుసంధానంలో బ్రిటిష్ పార్లమెంట్ ఏవైతే చట్టాలను తీసుకొచ్చిందో వాటి గురించి చదవడం ఒక వంతు, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా రూపొందించబడింది, దాంట్లో కమిటీస్ ఏంటివి, డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క రోల్ ఏంటి, సో మెయిన్ ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటివి, డేట్స్ ఏంటివి, అవన్నీ కూడా మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో చూస్తాం మనం. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ లెక్చర్, అండ్ వీఆర్ గోయింగ్ టు సీ హౌ ద ఫస్ట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి కవర్డ్ అండ్ హౌ ద సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్, రైట్? So the first topic will be, the first topic will be legislations of British Parliament in relation to India. Under this, we are going to cover. So we will see a snapshot of, a short history of British East India Company. So British entered into India in the form of a trading company known as British East India Company.
which was granted exclusive privilege to trade with East Indies by the then Queen of England, Elizabeth I, right? So on the date 31st December 1600, British East India Company was formed and it was given the exclusive privilege to trade with East Indies. What does it mean by exclusive privilege? Exclusive privilege ante ఏంటండి? సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ లో ఉన్న ఏ వర్తకుడైనా కానీ ఏ మర్చెంట్ అయినా కానీ ఈస్ట్ ఇండీస్ తో వ్యాపారం చేయాలి అంటే ఓన్లీ త్రూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారానే చేయగలుగుతాడు, కానీ అతని యొక్క ఇండిపెండెంట్ గా చేయలేడు అనమాట. సో ఇండియాకి వచ్చి అతను సరుకులు కొనుక్కొని బ్రిటిష్కి వెళ్ళగలుగుతాడు, ఇంగ్లాండ్కి వెళ్ళగలుగుతాడు అంటే లేదు. సో హీ హాస్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, హీ హాస్ టు బై ద షేర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, త్రూ దట్ ఓన్లీ హీ కెన్ ట్రేడ్ విత్ ఈస్ట్ ఇండీస్. సో అతను ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్స్ కొనుక్కుంటే ఆ షేర్స్ కి ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే డివిడెండ్స్ వస్తాయి. సో ఆ డివిడెండ్స్ ద్వారా అతను లబ్ధి పొందాలి, కానీ డైరెక్ట్ గా ట్రేడ్ చేసే అవకాశం లేదు, రైట్? దాన్ని ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అంటాం మనం. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ గివెన్ exclusive privilege by the then Queen Elizabeth I on 31st December 1600 for a period of 15 years. For a period of 15 years, 15 సంవత్సరాలకు గాను ఆ కంపెనీకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఇచ్చింది. నో అదర్ మర్చెంట్ విల్ బి అలౌడ్ టు ట్రేడ్ విత్ ఈస్ట్ ఇండీస్ అపార్ట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఈస్ట్ ఇండీస్ తోని, అంటే ఈస్ట్ ఇండీస్ అంటే ఏంటి అంటే ఒక విషయం చూద్దాం. సో ఈస్ట్ ఇండీస్ డస్ మీన్ దట్, సో ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది, గ్రేట్ బ్రిటన్. సో టు ట్రేడ్ విత్ ఇండియా, టు ట్రేడ్ విత్ చైనా, to trade with Indonesia, the Spice Islands and Asian countries. So all these forms ఈ అన్నిటిని కలిపి ఈస్ట్ ఇండీస్ అంటారు. ఓకేనా? సో if a person is there, he want to trade with India, so he has to invest certain amount in the company, he has to purchase certain shares of the company, and if in case the company performs well, he will get certain dividend. This is the process. So the company has the exclusive privilege to trade with East Indies. This was given by Queen Elizabeth, right? So we will see the administration of British East India Company, because we are concerned with how the administrative structure of the East India Company gets changed in due course of time. So ఇది 1600 లో అనుకోండి, 1600 లో ఇలా ఉండేది. So it gets changed to in 1773, in 1813. In 1813, it again changes. In 1833, it again changes. In 1858, altogether the company is dissolved, right? So we need to know the structure of the company operations. The management of the British East India Company must be led. So the core function of the British East India Company in the initial days was commercial activities. So it has to trade with the East Indies. It has to trade with East Indies, and whatever the trade that is being carried out, through which some profit will be generated, and that profit will be shared with the shareholders. So ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి వర్తక వాణిజ్యం. సో ఈ వ్యాపారం చేయడం ద్వారా వచ్చిన లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలు ఆ షేర్ హోల్డర్స్ కి పంచడం జరుగుతుంది అన్నమాట. సో ద మెయిన్ కోర్ ఫంక్షన్ వాజ్ కమర్షియల్ యాక్టివిటీస్. అండ్ ఈ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి? డెసిషన్ మేకింగ్ వాజ్ అట్ 2 levels. సో డెసిషన్ మేకింగ్ was at 2 levels. One is superior body in London and subordinate body under the governor in India. So in India, under the governor, there is a subordinate body, and superior body will sit at London. It is the initial frame of structure. ఇది స్టార్టింగ్ లో అనమాట ఇలా ఉండింది. తర్వాత కొన్ని చేంజెస్ వస్తాయి. ఈ ఫ్లో చార్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది, చూద్దాం మనం ఫ్యూచర్ లో. సో సుపీరియర్ బాడీ గురించి చూద్దాం ఫస్ట్. సుపీరియర్ బాడీ ఇన్ లండన్. సో దెర్ విల్ బి కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్. Court of proprietors does mean that all the shareholders, it is the group of shareholders who invested in British East India Company. British East India Company లో సో పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఈస్ట్ ఇండీస్ తో, అంటే ఇండియాతోనే, చైనాతోనో, లేకపోతే ఇండోనేషియాని స్పైస్ ఐలాండ్స్ అంటారు. ఆ స్పైస్ ఐలాండ్స్ తోనూ స్పైస్ మీద వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ గా చేసే అవకాశం లేదు కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్ కొనుక్కుంటారు. సో ఆల్ దోస్ షేర్ హోల్డర్స్ ఆర్ నోన్ యాజ్ కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్. కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ ఎలక్షన్ దే అపాయింట్. అంటే ఈ కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్ అనే బాడీ ఉంటుంది కదా, సమూహం ఉంటుంది కదా, షేర్ హోల్డర్స్ యొక్క సమూహం, వాళ్ళందరూ కలిసి ఒక 24 మంది డైరెక్టర్స్ ని ఎన్నుకుంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, దే ఆర్ 24 ఇన్ నెంబర్. హౌ మెనీ ఆర్ దేర్? 24. సో 24 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకుంటారు. ఎవరు? కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్. కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్ ఎవరు? రైట్. సో ద కలెక్టివ్ బాడీ నోన్ యాజ్ కోర్ట్ ఆఫ్ ప్రొపరేటర్స్. సో దిస్ వాట్ ఇస్ ద కలెక్టివ్ బాడీ? షేర్ హోల్డర్స్.
These are the shareholders and they collectively known as court of proprietors, and they elect annually 24 directors. ఈ 24 డైరెక్టర్స్ ని ఏమంటాం మనము? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఆల్ ద షేర్ హోల్డర్స్ ఇన్ ఏ గ్రూప్ కాల్డ్ as కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్. ఈ కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకుంటారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క పరిపాలన లేకపోతే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. గవర్నర్స్ ని అపాయింట్ చేయడమైనా కానీ, రిమూవ్ చేయడమైనా కానీ, ఆల్ టుగెదర్ ఈ వర్తక వాణిజ్యాన్ని ఆపివేయడం కూడా దీనికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే టోటల్ గా కంపెనీని మూసివేసే ఏమంటారు అధికారం కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. సో ఇట్ ఆల్సో హ్యాడ్ ద పవర్ టు సస్పెండ్ ద ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆల్ టుగెదర్. సో ఈ వర్తక వాణిజ్యాన్ని ఆపేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎవరు ఎన్నుకుంటారు? కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్. ఈ కోర్ట్ ఆఫ్ ప్రొప్రైటర్స్ ఎవరు? షేర్ హోల్డర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రైట్? సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సుపీరియర్ బాడీ ఇన్ లండన్. సో లండన్ లో ఉన్న బాడీ స్ట్రక్చర్ ఇది. సో subordinate body that is placed in India under the governor. So in India there are three different, in Indian history we will be encountering how the presidency of Bombay was created, how the presidency of Calcutta was created, how the presidency of Madras was created. So by 1700s or so there will be three presidencies in India: Bombay, Madras and Bengal. Bombay, Madras. So responsible for the administration of the president. ఈ గవర్నర్ కి ఒక బాధ్యత ఏంటి? ఆ ప్రెసిడెన్సీస్ ని, ఆ ప్రెసిడెన్సీలో ఉన్న పరిపాలన విధానాన్ని చూసుకోవాలి, వాటి యొక్క పరిపాలన విధానాన్ని చూసుకోవాలన్నమాట. రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రెసిడెన్సీస్. ద సోల్ రెస్పాన్సిబిలిటీ, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నర్ టు టేక్ కేర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రెసిడెన్సీస్ ఇన్ ఇండియా. సో దేర్ ఆర్ త్రీ ప్రెసిడెన్సీస్: Bombay, Madras and Bengal. In the initial days, these presidencies are independent, right? Independent of each other and responsible to the court of directors in England. So Bengal, Bombay, Madras. So these three presidencies function independently in the initial days. Till the enactment of 1773 Regulating Act, these three presidencies function independently and they directly reported to కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండిపెండెంట్లీ. సో ఒకరి కింద అనేది ఏమీ లేదండి. బెంగాల్, బాంబే, మద్రాస్ కూడా ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేశాయి అండ్ దే డైరెక్ట్లీ రిపోర్టెడ్ టు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అథారిటీ అనేది ఏం లేదు టిల్ ద ఎనాక్ట్మెంట్. అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773లో అంటే దాన్ని ఏం చేస్తారు, అమలులోకి తీసుకొస్తారు కదా. ఆ అమలులోకి తీసుకొచ్చేంత వరకు కూడా ఈ మూడు ప్రెసిడెన్సీస్ అనేటివి ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, రైట్? సో రైట్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జస్ట్ మినిట్. సో వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వెదర్ దెర్ ఇస్ అ సుపీరియర్ బాడీ ఇన్ లండన్ ఆర్ సబార్డినేట్ బాడీ ఇన్ ఇండియా, ఆల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ మస్ట్ బి అండర్ ద ultimate authority of the crown, British crown. So whether queen or king is there, so the ultimate authority over the British East India Company rests with the British crown. Elizabeth I, ఆ తర్వాత వచ్చేతను జేమ్స్ I. సో ఆ బ్రిటిష్ క్రౌన్ ఉంటుంది కదా, బ్రిటిష్ అధిష్టానం ఉంటుంది కదా, రాజు అయినా కానీ రాణి అయినా కానీ వాళ్ళ యొక్క అండర్లోనే ఉంటుంది అనమాట ఈ కంపెనీ. కంపెనీలో సుపీరియర్ బాడీ లండన్ లో ఉంటుంది, సబార్డినేట్ బాడీ ఇండియాలో ఉంటుంది. కానీ ఈ కంపెనీ యొక్క వ్యవహారాలు మొత్తం ఎవరికి లోబడి ఉంటాయి? అల్టిమేట్ అథారిటీ బ్రిటిష్ క్రౌన్ కి, బ్రిటిష్ అధిష్టానానికి, రైట్? సో the functioning or the administration of the British East India Company was well structured in a way that it gave just a minute. ఈ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశారంటే, ఎంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారంటే, ద కంపెనీ సర్వైవ్డ్ ఫర్ more than 200 years, రైట్? 1600 లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీని 258 years సర్వైవ్ అయింది. 1858 లో డిజాల్వ్ చేశారు. So the structure of the company, the administration of the company, the internal management of the company was so well structured that it could survive more than 200 years, more than 250 years, right? More than 250 years it was survived because of the internal management. When we compare it with the French East India Company or the Dutch East India Company or the Portuguese East India Company, that was stifled with the internal rivalry among the different rulers of that particular company, right? So ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ చైన్ ఆఫ్ కమాండ్ లేకపోవడము, రైట్? ఆఫీసర్స్ కి ఒకరికి మధ్యలో నేను అంటే నా పొజిషన్ ఎక్కువ అనడము, లేకపోతే గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వడము. యాజ్ వీ కెన్ సీ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఎంటర్ప్రైజ్.
So whenever there is a public enterprise such kind of thing involved in the trading activities, there will be much interference of the government officials or the ministers in the affairs of the company. So company lo adi oka government company kabatti company yoka affairs lo company yoka daily అంటే డే టు డే బిజినెస్ లో కూడా ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అనే కానీ మినిస్టర్స్ అనే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఆ కంపెనీని మొత్తానికే నామరూపాలు లేకుండా చేసేసారు, రైట్. సో the internal structure of this British East India Company was so well structured that it could be able to survive for more than 250 years. So whenever there are certain inefficiencies crept into the administration of the British East India Company, British Parliament rightly regulated the affairs of the British East India Company. British East India Company ఎప్పుడైతే కొన్ని inefficiencies such as corruption, private trade of the members of the company, employees of the company అనేది వచ్చాయో, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా కొన్ని ఇన్ఎఫిషియన్సీతో బాధపడింది, లేకపోతే కొన్ని ఇన్ఎఫిషియన్సీ వల్ల నష్టపోయింది. కరప్షన్, లేకపోతే ప్రైవేట్ ట్రేడ్, కంపెనీ ట్రేడ్ని వదిలేసి ప్రైవేట్గా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు ట్రేడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో అలాంటివన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ రైట్ టైంలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది 1773లో. ఇఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్, ద కంపెనీ వుడ్ హ్యావ్ బికమ్ ఏ బ్యాంక్రప్ట్. సో దివాలా తీసే పరిస్థితికి వచ్చేదన్నమాట. సో బ్రిటిష్ పార్లమెంట్ బీయింగ్ నాలెడ్జ్ అబౌట్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, ఇట్ ఎనాక్టెడ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. రెగ్యులేటింగ్ చట్టం 1773లో తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏందో మనం చూద్దాం, రీజన్స్ ఎందుకనేటివి. సో అదే చెప్తున్నాను ఇక్కడ. ఈ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఎంత బాగున్నా కానీ ఎప్పుడైనా కానీ అది దారి తప్పుతుంది అన్నప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అనేది దాన్ని ఏం చేస్తారు, సరైన దారిలోకి తీసుకురావడానికి డిఫరెంట్ చట్టాలు తీసుకొచ్చింది అనమాట, రైట్. సో వీ హ్యావ్ సీన్ in the year 1600, that is 31st December 1600, British East India Company was established, and Queen Elizabeth I granted 15 years of exclusive privileges to the company to trade with East Indies. Exclusive privilege, right? So here in 1600, 15 years period ki exclusive privileges ఇచ్చారు. In 1609, so ఈమె ఎప్పుడు చచ్చిపోతుంది అంటే 1603లో చచ్చిపోతుంది. Queen Elizabeth will die. She passed away in the year 1603, and in her place, James I became the new British king. In the year 1609, he extended the exclusive privileges of the company, British East India Company, indefinitely. Indefinitely in the sense until and unless through another enactment or through another circular, through another charter, if the British Parliament or the British Crown suspends the rights of the company till the time the company is going to enjoy the exclusive privileges. అంటే ఏంటంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే 1609 సంవత్సరంలో జేమ్స్ అనే అతను బ్రిటిష్ రాజుగా ఉండేవాడు. అతను ఏం చేశాడంటే ఈ 15 సంవత్సరాలు ఇచ్చింది కదా ఏమే క్వీన్ ఎలిజబెత్, ఆ 15 సంవత్సరాలు 1615లో అంటే 1600 నుంచి 1615 వరకు ఎండ్ అయిపోతాయి. సో ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్రోచ్ ద కింగ్. సో హీ మేడ్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్. ఈ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అనేటివి ఇండిఫినైట్ గా శాంక్షన్ చేశాడు. దట్ మీన్స్ ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా ఒక యాక్ట్ ద్వారానో లేకపోతే బ్రిటిష్ పార్లమెంట్ అయినా లేకపోతే బ్రిటిష్ క్రౌన్ అయినా కానీ ఈ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ తీసేసే వరకు కూడా ఆ కంపెనీకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వకుండా ఇండిఫినైట్ గా చేశాడు. మళ్ళీ ఇంకొక ఆర్డర్ ద్వారా మేమే తీసేస్తే అప్పటి వరకు మేమే తీసేయాలి. ఆ తీసేసే వరకు కూడా దీనికి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనకుండా ఇండిఫినైట్ గా ఇచ్చేసాడు అనమాట. ఫ్యూచర్ లో ఎప్పుడైతే మళ్ళీ బ్రిటిష్ క్రౌన్ అయినా కానీ బ్రిటిష్ పార్లమెంట్ అయినా కానీ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ వర్ స్టాప్డ్ అని, లేకపోతే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అనేటివి కంపెనీకి లేవు అని చెప్పేంత వరకు కూడా ఇండిఫినైట్ గా ఆ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరు ఇచ్చారు? జేమ్స్ I ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 1609వ సంవత్సరంలో ఇచ్చాడు. ఆఫ్టర్ దిస్ ద మైల్ స్టోన్ వాజ్ 1717. In the year 1717, it is known as Magna Carta of British Trade. Magna Carta of British Trade. During this period, the Mughal emperor was Farrukh Shah. He was suffering with a disease that was cured by William Hamilton, a surgeon of British East India Company. So British East India Company సంబంధించిన ఒక సర్జన్ బై ద నేమ్ విలియం హామిల్టన్. ఇతను ఫారూక్ షియర్ యొక్క రోగాన్ని నయం చేస్తాడు. సో నయం చేసినందుకు గాను ఒక ఫర్మాన్ అనేది రిలీజ్ చేస్తాడు. ఫర్మాన్ ఆఫ్ 1717 అంటాము. ఫర్మాన్ ఆఫ్ 1717. Through this farman, certain trading privileges were granted to the British East India Company. British East India Company కి కొన్ని రైట్స్ అనేటివి ఇస్తాడనమాట ఇతను ఫారూక్ షియర్, రైట్. సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు లుకింగ్ ఇన్ టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫర్మాన్ ఆఫ్ 1717 ఫర్మాన్ చూసే ముందు వీఆర్ కన్సర్న్ విత్
what does it mean by Magna Carta? So here and there we come across, like in Indian perspective, we say Wood's dispatch. Charles Wood, the then president of the Board of Control, gives some certain directions in the education field in the form of Wood's dispatch in 1854. It is known as Magna Carta of Education in India. Magna Carta of Education in India. Likewise, under the Lord Ripon, there is a resolution with respect to the local bodies in India, which is known as Magna Carta of Local Bodies in India. So what does it mean by Magna Carta in effect? So Magna Carta does mean by ఈ Magna Carta అనే పదం ఏంటంటే అండి గ్రేట్ చార్టర్. Magna Carta అంటే గ్రేట్ చార్టర్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. చార్టర్ అంటే సో Magna Carta అంటే గ్రేట్ చార్టర్. సో ఒక వాటర్ షెడ్ మూవ్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ లో తీసుకుంటే ఎడ్యుకేషన్ కి దాని యొక్క అభివృద్ధి కోసం ఏదైనా ఒక లీగల్ డాక్యుమెంట్ ఇస్తే దాన్ని Magna Carta అంటాం. సో అలాంటి Magna Carta మనం ఎక్కడ చూస్తాం? Magna Carta ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ Wood's dispatch, రిలీజ్ బై చార్లెస్ వుడ్ in the year 1854. ఈ చార్లెస్ వుడ్ అనేటువంటి వాడు ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, రైట్? సో Magna Carta వాజ్ అ హిస్టారిక్ డాక్యుమెంట్ సైన్డ్. సో ఈ Magna Carta అనేది ఏంటంటే 1215లో కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఈ జాన్ అనేవాడు కింగ్ ఉండేటప్పుడు సో అల్టిమేట్ అథారిటీ ఉండింది కింగ్ లో. అంటే రాజు అంటే రాజే దేవుడు అనే ఒక టైప్ ఆఫ్ యూఫోరియా ఉండింది ఆ టైంలో. సో అల్టిమేట్ అథారిటీ వాజ్ రెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కింగ్ అండ్ దెర్ వాజ్ నో రైట్స్ గివెన్ టు ద బ్యారన్స్. బ్యారన్స్ అనేటి వాళ్ళు ఎవరంటే English nobles. So barons were not given any kind of rights during that time. So they protested against the king and they succeeded in granting a charter, a legal document specifying their rights and limiting the authority of the king. సో కింగ్ యొక్క అల్టిమేట్ అథారిటీ అంటే కింగ్ ఏదైనా చేయగలుగుతాడనే కాకుండా కింగ్ అథారిటీ అనేది లిమిట్ చేశారు. అండ్ బ్యారన్స్ అంటే ఈ నోబెల్స్ కి సర్టెన్ రైట్స్ అనేది ఇచ్చారు. ఈ రెండింటిని పొందుపరిచిన డాక్యుమెంట్ నే Magna Carta అంటారు, గ్రేట్ చార్టర్. సో ద సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ కింగ్స్ పవర్. సో ఆ Magna Carta ద్వారా జరిగింది ఏంటి? కింగ్ యొక్క పవర్ ని లిమిట్ చేశారు అండ్ ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇంక్లూడింగ్ కింగ్, లా ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్ కి, ద లా ఆఫ్ ద పర్టికులర్ కంట్రీకి కట్టుబడే ఉండాలి. నో వన్ ఈజ్ అబౌవ్ ద లా అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు 1215లో బ్రిటన్ లో, అది ఇంగ్లాండ్ లో. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని Magna Carta అంటారు. ఎందుకంటే బిఫోర్ టు దట్ దెర్ వాజ్ నో ఫ్రీడమ్ రైట్స్, దెర్ వాజ్ నో రైట్స్ టు ద ఈవెన్ టు ద నోబెల్స్. కింగ్ ఏ అల్టిమేట్ అథారిటీ, కింగ్ కెన్ పనిష్ యూ, కింగ్ కెన్ మేక్ యూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఏ మ్యాన్, ఏ ఉమెన్. అంటే ఒక మగాడిని ఆడవాళ్ళని మగవాళ్ళలాగా మార్చడం తప్ప కింగ్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ప్రిన్సిపల్ అనేది ఉండింది ఆ టైంలో. అలాంటి దాన్ని కింగ్ యొక్క పవర్ ని స్ట్రింగ్ చేసి, అంటే కింగ్ యొక్క పవర్ ని లోవర్ చేసి కొన్ని రైట్స్ అనేటివి బ్యారన్స్ కి ఇచ్చారు, నోబెల్స్ కి ఇచ్చారు. సో ఆ యొక్క హిస్టారికల్ డాక్యుమెంట్ ని మనం Magna Carta అంటాము. సో అలాంటిది ఏదైనా వాటర్ షెడ్ మూవ్మెంట్ అనేది ఎక్కడైనా జరిగితే దాన్ని కూడా మనం Magna Carta తో పోలుస్తాం అనమాట. సో అందుకే మనకు ఇండియాలో Magna Carta ఆఫ్ బ్రిటిష్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ ట్రేడ్ కి అప్పటి వరకు ఉన్నది ఒకటి, ఈ ఫార్మాన్ 1717 అనేది ఒక వాటర్ షెడ్ మూవ్మెంట్. సో అప్పటి వరకు బ్రిటిష్ ట్రేడ్ ఒకలాగా ఉంటే ఈ ఫార్మాన్ 1717 వల్ల చాలా పెరిగిపోయింది అనమాట. సో ఈ Magna Carta, ఈ ఫార్మాన్ 1717 ఏమంటారంటే Magna Carta ఆఫ్ బ్రిటిష్ ట్రేడ్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ అ హిస్టారిక్ మూవ్మెంట్, హిస్టారిక్ డాక్యుమెంట్ విచ్ ఎన్హాన్స్డ్ ద ట్రేడింగ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడింగ్ ప్రివిలేజెస్ అనేది చాలా వరకు పెంచింది అనమాట ఇది, ఈ లీగల్ డాక్యుమెంట్ ఫార్మాన్ ఆఫ్ 1717, రైట్? సో దిస్ వాజ్ ఇష్యూడ్ బై ఎంపరర్ ఫారూక్ షియర్. So Magna Carta of Education in India, it is nothing but Wood's dispatch in 1854. So this was issued by Charles Wood, the then president of the Board of Control. The Board of Control in the future lo chudam. So Magna Carta of Local Self-Government in India. Magna Carta of Local Self-Government in India. This is nothing but a resolution passed by Lord Ripon in 1882. 1882 లో Lord Ripon పాస్ చేసిన ఒక డాక్యుమెంట్, ఒక రెజల్యూషన్ ని మనము ఏమంటాము? Magna Carta of Local Self-Governance in India. Also we can say 73rd and 74th Constitutional Amendment Acts of 1992 can also be considered as Magna Carta of Local Governments in India. Magna Carta of Local Governments in India. So Magna Carta అంటే ఏం లేదండి, it is a legal document which change the course of action. So education లో 1854 లో వచ్చిన చార్లెస్ వుడ్ డిస్పాచ్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది అనమాట. వొకేషనల్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, రైట్? సో దిస్ ఒక కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అనేది అనమాట ఎడ్యుకేషన్ మీద సంబంధించి. సో అందుకే దాన్ని Magna Carta అంటారు, గ్రేట్ చార్టర్.
a legal document which enhanced, which is a watershed movement in that particular సెగ్మెంట్. సో అలాగే ట్రేడింగ్ లో అంటే బ్రిటిష్ ట్రేడ్ లో ఈ ఫర్మాన్ 1717 అనేది అప్పటి వరకు బ్రిటిష్ ట్రేడ్ ఒకలాగా ఉంటే ఈ ఫర్మాన్ వల్ల దాని యొక్క ట్రేడ్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. సో అందుకే దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు. సో వాట్ ఈస్ దిస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ బ్రిటిష్ ట్రేడ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఫర్మాన్ ఆఫ్ 1717 యొక్క ముఖ్య ప్రొవిజన్స్ ఏంటివి ఇక్కడ. సో ఇఫ్ యూ సే in the province of Bengal, in Bengal province of the Mughal India, in 1717 lo still Bengal was under the control of the Mughals only. So in Bengal province, the company was allowed to trade డ్యూటీ ఫ్రీ. సో కంపెనీ అనేది బెంగాల్లో వాణిజ్యం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, డ్యూటీ ఫ్రీ అంటే పన్ను కట్టకుండా చేసుకోవచ్చు, ఫర్ ఇన్ లియూ ఆఫ్ ఏ పేమెంట్ ఆఫ్ ₹3,000 per annum. 3,000 సంవత్సరాన్ని కట్టేసి సంవత్సరం అంతా కూడా వ్యాపారం చేసుకోవచ్చు బెంగాల్ రీజియన్ లో. అలాగే హైదరాబాద్ అండ్ సూరత్, అలాగే గుజరాత్ అండ్ హైదరాబాద్ లో పేమెంట్ గుజరాత్ అండ్ హైదరాబాద్ లో డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు ఇన్ లియూ ఆఫ్ ₹10,000 per annum. సంవత్సరానికి ₹10,000 కట్టేసి ఒకటిసారి సెటిల్మెంట్ కట్టేసి గుజరాత్ అండ్ హైదరాబాద్ లో కూడా డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు అనేది ఈ దీంట్లో ఒక ప్రొవిజన్ అనమాట. అండ్ ఆల్సో కంపెనీ కుడ్ ఇష్యూ దస్తక్స్, and that means trade permits. So when the company was allowed to trade duty free trade చేయాలంటే కంపెనీ యొక్క వస్తువులు వచ్చాయనుకోండి, ఆ వస్తువులకి ఒక స్టాంప్ వేసేవాళ్ళు, దాన్ని దస్తక్ అనేవాళ్ళు. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ స్టాంప్ సిగ్నిఫైయింగ్ that is that good or that box belongs to British, so the local authorities would not charge any taxation on that. So ఈ దస్తక్ అంటే ఏంటంటే ఒక స్టాంప్ టైప్ ఆఫ్ లేకపోతే ఒక పేపర్ టైప్ ఆఫ్ థింగ్ అండి. ఈ దస్తక్స్ ఇష్యూ చేసుకునే అథారిటీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా కంపెనీ యొక్క వస్తువులు అనేవి లేకపోతే కంపెనీ యొక్క ట్రేడ్ అంటే కంపెనీ యొక్క థింగ్స్ అనేటివి ఆ స్టేట్ లో అంటే బెంగాల్ రీజియన్ లో పాస్ అవుతూ ఉంటే లోకల్ అథారిటీస్ దాని మీద టాక్సేషన్ వేయొద్దు అంటే దాన్ని గుర్తుపట్టాలి అంటే దానికి ఒక సిగ్నల్ లేకపోతే ఒక సింబల్ ఉండాలి కాబట్టి ఆ సింబల్ ని మనం దస్తక్ అంటాము. సో వాటిని ఇష్యూ చేసుకునే అధికారం కూడా ఎవరికి ఇచ్చారు? బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు త్రూ ఫర్మాన్ ఆఫ్ 1717. ఇది పెద్ద మిస్టేక్ అనమాట. సో దీని నుంచి మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీస్తుంది. ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, 23rd June 1757. So because of the misuse of dastaks, that means so the main intention of this Farman 1717 to issue dastaks for the British goods, but the officials or the employees of the British misused the dastaks and they sold dastaks to the Indian merchants also. సో ఇక్కడ ఏం చేస్తారంటే దస్తక్స్ అనేటివి బ్రిటిష్ యొక్క గూడ్స్ కి అంటించాలి. అంటించినప్పుడు ఆ గూడ్స్ బ్రిటిష్ వాళ్ళే అని అర్థం చేసుకొని వాటికి టాక్సేషన్ ఉండేది కాదు బెంగాల్లో. కానీ ఈ కంపెనీ యొక్క అఫీషియల్స్ ఏం చేస్తారంటే ఆ దస్తక్స్ ని పాసెస్ ని ఇండియన్ మర్చెంట్స్ కూడా తక్కువ రేట్కి అమ్మారనమాట. ఇండియన్ మర్చెంట్ కి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ గూడ్ ని ట్రావెల్ చేయాలనుకుంటే, ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఒక ₹10 అవుతుంటే వీళ్ళు ఒక ₹4 ₹5 దస్తక్ అమ్మేవాళ్ళు. సో ఆ దస్తక్ దాని మీద అంటించేస్తే ఇది కూడా బ్రిటిష్ గూడ్ అనుకొని దాని మీద టాక్సేషన్ తప్పేదన్నమాట. సో దీనివల్ల ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ ట్రేడ్ వల్ల రాజ్యానికి ఏం రావట్లేదు, బ్రిటిష్ ప్రావిన్స్ కి ఏం రావట్లేదు. అలాగే ఇండియన్ మర్చెంట్స్ కి ఇల్లీగల్ గా అమ్మడం వల్ల కూడా ఇండియన్ మర్చెంట్స్ నుంచి వచ్చే టాక్సేషన్ కూడా నవాబ్కి రావట్లేదు అనమాట. సో ఇదొక లూప్ హోల్ 1717 ఫర్మాన్ లో పొందుపరచడం జరిగింది. దీన్ని మిస్యూజ్ ఆఫ్ దస్తక్స్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సిరాజుద్దౌలా టు వేజ్ టు క్వెల్ ద బ్రిటిష్ ఫ్రమ్ బెంగాల్ నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొడదామనే ఒక ఆలోచన ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రీజన్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ దస్తక్స్. రైట్. ద కంపెనీ వాజ్ ఆల్సో గ్రాంటెడ్ టు మింట్ కాయిన్స్ అట్ మద్రాస్. సో కంపెనీ అంటే ముఘల్ వాళ్ళవే కాయిన్స్ వాడాలి, కానీ కంపెనీకి ఈ ఫర్మాన్ వల్ల ఒక ఛాన్స్ ఏమి ఇచ్చారంటే, ఒక ఆపర్చునిటీ ఏమి ఇచ్చారంటే దే కెన్ మింట్ దేర్ ఓన్ కాయిన్స్ అండ్ దే హ్యాడ్ ఎ మింట్ హౌస్ ఇన్ మద్రాస్. సో మద్రాస్ లో మింట్ చేసిన కాయిన్స్ ని త్రూ అవుట్ ద ముఘల్ ఇండియా కూడా అప్లికబుల్ అనే ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చారు ఈ 1717. ఇది పెద్ద గ్రేవ్ మిస్టేక్ అనమాట. ఇదంతా 1717 ఫర్మాన్ అనేది ఒక గ్రేవ్ మిస్టేక్. ఇట్ మేడ్ ద కంపెనీ టు రిజర్వ్ ద అథారిటీ ఇన్ బెంగాల్లో కంపెనీ యొక్క కాలు మోపడానికి లేకపోతే పొలిటికల్ గా గెయిన్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫర్మాన్ ఆఫ్ 1717. రైట్. సో దిస్ ఫర్మాన్ ఆఫ్ 1717, సో ద మిస్యూజ్ ఆఫ్ దస్తక్స్, రైట్. సో ద what we call, there are several other reasons also we will study in Indian history. So because of the misuse of dastaks, the fortification of English settlements, the trouble that caused to the pilgrimage. సో ఎవరైతే పిల్గ్రిమేజ్ చేస్తారో అంటే ముస్లిమ్స్ పిల్గ్రిమేజ్ లాగా వెళ్తుంటారో వాళ్ళకి ఈ బ్రిటిష్ వాట్ వి కాల్ ఎంప్లాయీస్ అనే అఫీషియల్స్ అయినా కానీ డిస్టర్బ్ చేయడము. సో ఇవన్నీ కూడా చూసుకొని
సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళకి ఫోర్టిఫికేషన్ తీసేయమని చెప్తాడు. దస్తక్స్ ని మిస్యూజ్ అంటే దస్తక్ ని మొత్తానికి క్యాన్సిల్ చేస్తాడు, దస్తక్ సిస్టమ్ ని క్యాన్సిల్ చేస్తాడు. సో దానికి అంటే దానికి అనుసంధానంగా లేకపోతే దానికి రిలేషన్ గా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. ఇది జరిగింది 23rd June 1757 రోజు జరుగుతుంది. సో here the mastermind of British Empire in India, Robert Clive was there. So Robert Clive made an alliance with the commander-in-chief of Sirajuddaulah by name Mir Jafar. So వీడు సిరాజుద్దౌలా యొక్క సేనాపతి, ఏమంటారు, కమాండర్ ఇన్ చీఫ్, రైట్. సో సేనాధిపతి. సో అతనితో ఒక అలయన్స్ చేసుకుంటాడు. సో ఏ లార్జ్ ఫోర్స్ అండర్ మీర్ జాఫర్ was not participated in the war, so that the Robert Clive with a small army, English army, can be able to defeat Sirajuddaulah and murder Sirajuddaulah in the battlefield. So later Mir Jafar was raised to the throne of Nawab laga chestaru Bengal ki. So Mir Jafar was a puppet ruler అతను. సో 1757 లో మీర్ జాఫర్ ని చేస్తారు, నవాబ్ ఆఫ్ బెంగాల్ చేస్తారు. 1757 నుంచి 1760 వరకు అతనే ఉంటాడు, right. So after that in 1759 because of the increased dominance of the English over the Mir Jafar tries to align with the Dutch to defeat the English వాళ్ళని డిఫీట్ చేయడానికి డచ్ వాళ్ళతో సంబంధాలు స్టార్ట్ చేస్తాడు. సో in the year 1759 in the battle of Badera the Dutch were defeated in the hands of the British, and later Mir Jafar was dethroned. మీర్ జాఫర్ కి డచ్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడు అని చెప్పి అతను తీసేసి అతని యొక్క అల్లుడిని మీర్ కాసిం ని తీసుకొస్తారనమాట. మీర్ కాసిం. సో ఇదంతా మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది, ఇక్కడ అంత అవసరం లేదు. సో మీర్ కాసిం వాజ్ appointed as the Nawab of Bengal. So Mir Qasim, he was more ambitious. He was not like his uncle Mir Jafar. He was not a puppet ruler. So Mir Qasim tries to assert independence. So he shifted the capital from Calcutta to Murshidabad. So he started raising a personal army. So army raise chestadu, capital shift chestadu to lessen the burden, to lessen the influence of English. సో ఇవన్నీ యాక్ట్స్ చూసేసరికల్లా సో ఈ వాట్ యు కాల్ మీర్ కాసిం అనేవాడు మనకి ఎప్పటికైనా కానీ డేంజర్ అని చెప్పేసి 1763లో మళ్ళీ మీర్ కాసిం తీసేసి మీర్ జాఫర్ని మళ్ళీ థ్రోన్ మీద కూర్చోబెడతారు, నవాబ్ లాగా చేస్తారు. సో ఈ మీర్ కాసిం అనేవాడు ఏం చేస్తారంటే ఒక అలియన్స్ అనేది ఫామ్ చేసుకుంటాడు, రైట్. షా ఆలం టు ద దెన్ మొఘల్ ఎంపరర్ హూ వాస్ షేకింగ్ షెల్టర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అవధ్. సో మీర్ కాసిం అండ్ షుజావుద్దౌలా, హీ వాజ్ ద నవాబ్ ఆఫ్ అవధ్ యొక్క స్టేట్ యొక్క రూలర్ ఇతను. షా ఆలం టు మొఘల్ ఎంపరర్, ఇతను అవధ్ స్టేట్ లో షెల్టర్ తీసుకుంటాడు ఆ టైంలో. మీర్ కాసిం మీర్ కాసిం aligned with Shah Alam II and Shujauddaulah and waged a war against the British. British East India Company easily defeated the Triple Alliance in the Battle of Buxar in 1764 లో జరిగిన ఈ యుద్ధంలో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనే యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ట్రిపుల్ అలియన్స్ ని ఈజీగా డిఫీట్ చేస్తుంది. సో 1765 లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వాజ్ ఎనాక్టెడ్. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వాజ్ ఫ్రేమ్డ్ ఇన్ 1765 అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద రాబర్ట్ క్లైవ్. సో అండర్ దిస్ ట్రీటీ the rights of Bengal region, the rights of Bengal presidency, Bengal province were divided into two rights, Diwani rights and Nizamat rights. So Diwani rights were given to Diwani rights were conferred to the British and Nizamat rights were conferred to the Nawab of Bengal. ఇదంతా కూడా మనం మళ్ళీ 1773 యాక్ట్ లో చూస్తాము. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని తీసుకొస్తారు. సో ఇండైరెక్ట్ గా ఫైనాన్సెస్ ఆఫ్ ద బెంగాల్ ప్రావిన్స్ అనేటివి బెంగాల్ ప్రావిన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు త్రూ ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్. సో దీని తర్వాత ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ద్వారా డ్యూయల్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు బెంగాల్ డ్యూయల్ గవర్నమెంట్. సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది, లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నవాబ్ చూసుకోవాలి. సో నవాబ్కి ఒక 53 లక్షలు ఇస్తారు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కి. అవి సరిపోవు, అతని యొక్క విలాసవంతమైన జీవితానికి సరిపోవు. సో హీ డి నాట్ టేక్ కేర్ ఆఫ్ ద లోకల్ పీపుల్. సో 1772లో ఒక పెద్ద మ్యాసివ్ 1770s లో ఒక మ్యాసివ్ ఫ్యామిన్ వస్తుంది బెంగాల్లో. బిలియన్స్ ఆఫ్ పీపుల్ డై డ్యూ టు స్టార్వేషన్. ఆకలితో చాలా మంది చనిపోతారు. ఇదంతా చూసిన బ్రిటిష్ పార్లమెంట్
సో కంపెనీ యొక్క ఎఫర్ట్స్ అనేటివి కరెక్ట్ గా లేవు, కంపెనీ యొక్క విధి విధానాలు కరెక్ట్ గా లేవు అని చెప్పి గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది ఎనాక్ట్మెంట్ చేస్తారు టు కంట్రోల్, టు రెగ్యులేట్, టు తెలుగులో చెప్పాలంటే నియంత్రణ చట్టం. సో కంపెనీని నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తారు, దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటాం. సో హియర్ వన్ థింగ్ టు బి observed here. From the time of 1600 in the year 1600 company was established. From the time of 1600 till 1773 there was no interference from the British Parliament or the British Crown in the internal affairs of the company. కంపెనీ యొక్క అంతర్గత వ్యవహారాలలో ఐదర్ బ్రిటిష్ పార్లమెంట్ అయినా కావచ్చు, లేకపోతే బ్రిటిష్ రాజు లేకపోతే రాణి అయినా కావచ్చు, కంపెనీ యొక్క వ్యవహారాలలో వాళ్ళు తలదూర్చలేదు. ఓన్లీ ఎప్పుడైతే కంపెనీ యొక్క విధి విధానాలు అనేవి సరిగా జరగట్లేదని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. సో ద రీజన్స్ బిహైండ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మనం ఒక టాపిక్ లా చదువుతాం మనము. వి విల్ గెట్ టు సీ మోర్ ఆన్ దట్ స్లైడ్, అక్కడ అప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు చూద్దాము. సో 1600 to 1773 వరకు కూడా కంపెనీ యొక్క అంతర్గత వ్యవహారాల్లో బ్రిటిష్ పార్లమెంట్ అయినా కానీ, బ్రిటిష్ రాజు లేకపోతే రాణి అయినా కానీ ఇన్వాల్వ్ కారు. ఓన్లీ 1773లో ఇన్వాల్వ్ అవుతారు త్రూ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 టు రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క వ్యవహారాలని నియంత్రించడానికి తీసుకొచ్చిన చట్టం అది. సో దాని గురించి కూడా మనం చదవాలి. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అయిపోయాక, సో రెగ్యులేటింగ్ ఆఫ్ 1773 డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ ద కంటిన్యూయన్స్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎక్స్క్లూజివ్ రైట్స్ ని 1773 యాక్ట్ ఏమి మెన్షన్ చేయదన్నమాట. సో 1609లో జేమ్స్ వన్ అనే బ్రిటిష్ రాజు ఏం చేశాడు, కంపెనీ యొక్క ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అనేటివి ఇండెఫినెట్ గా ఇచ్చాడు. అంటిల్ అండ్ అన్లెస్ త్రూ అనదర్ ఎనాక్ట్మెంట్ వాటిని కన్ఫైన్ చేస్తే తప్ప అప్పటి వరకు కూడా కంపెనీకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పాడు. రైట్. సో ఆ నియంత్రించడం లేకపోతే ఆ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ త్రూ ఇండిఫినెట్ ఉన్నాయి కదా, దాన్ని డిఫినెట్ గా చేశారు. ఇండిఫినెట్ అంటే ఏమంటారు, వితౌట్ ఎనీ టైమ్ పీరియడ్. రైట్. సో ఒక టైం పీరియడ్ అనేది మెన్షన్ చేశారు త్రూ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. Through Charter Act of 1793, it was mentioned that the exclusive privileges that were granted to the British East India Company will be applicable for another 20 years. So 1793 నుంచి 1813 వరకు కంపెనీకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. సో ఒక డెఫినెట్ ఫార్మేట్ కి వచ్చారన్నమాట. కంపెనీ అఫైర్స్ అనేటివి వాళ్ళకు విచ్చలవిడిగా చేయడానికి రీజన్ ఏంటంటే కంపెనీకి ఈ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అనేటివి ఎప్పటికీ ఉంటాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో దాన్ని మనం మార్చాలి. ఈ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ అనేటివి ఒక టైం పీరియడ్ వరకే ఇస్తే అదొక భయంలో ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో 1793లో తీసుకొచ్చిన చార్టర్ యాక్ట్. వేరే అంశాలు కూడా ఉంటాయి ఈ చట్టంలో. ఆ అంశాలతో పాటు ఇది కూడా ఉంటుంది. ఏంటి, కంపెనీ యొక్క ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఓన్లీ 20 years వరకే గ్రాంట్ చేస్తున్నామని చెప్పి అంటారు. అంటే 20 years అంటే ఎక్కడికి వస్తుంది, 1813. సో 1813లో మళ్ళీ ఇంకో యాక్ట్ తీసుకొచ్చి ఇంకో 20 years కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఉంటుంది, లేకపోతే టోటల్ గా పోతుంది అనమాట. సో ఆ 1813 వరకు ఉంటుందని చెప్పి 1793లో చెప్పారనమాట. సో ఇండిఫినెంట్ ఎక్స్టెన్షన్ నుంచి డిఫినెట్ ఎక్స్టెన్షన్ కి వచ్చిందన్నమాట. ఇండిఫినెట్, సో కాలపరిమితి లేని రైట్స్ నుంచి కాలపరిమితి ఉన్న రైట్స్ వరకు, అంటే హక్కుల వరకు వచ్చిందనమాట ఇది. రైట్. సో in 1813 also another enactment was passed which also gave 20 years extension of exclusive privileges. Exclusive privileges 20 years కి ఎక్స్టెండ్ చేసింది. కానీ ఇక్కడ ఒక ప్రొవిజన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ 1813 యాక్ట్ ద్వారా కంపెనీ యొక్క ట్రేడింగ్ రైట్స్ ఉన్నాయి కదా ఎక్స్క్లూజివ్ గా, వాటిని టీ ట్రేడ్ విత్ చైనా ప్లస్ ట్రేడ్ విత్ ఇండియా. సో ఇండియాతోని ట్రేడ్, ఇండియాతో వాణిజ్యం, అండ్ టీ అండ్ ఓపియం ట్రేడ్ విత్ చైనా అండ్ ట్రేడ్ విత్ ఇండియా. ఈ రెండుతో కాకుండా మిగతా అన్ని, అంటే ఇండోనేషియాతో ఉన్న ట్రేడ్ ఉన్నా కానీ, ఏషియన్ కంబోడియా, వియత్నాంతో ఉన్న ట్రేడ్ అన్నింటినీ కూడా ఓపెన్ చేశారు అనమాట. వేరే మర్చెంట్స్ కూడా, బ్రిటిష్ మర్చెంట్స్ కూడా ఆ ట్రేడ్ అనేది ఓపెన్ చేశారు. దట్ మీన్స్ the exclusive privileges of British East India Company were curtailed, except tea and opium trade with China and trade with India. India తో వాణిజ్యం, లేకపోతే చైనాతో టీలో అండ్ ఓపియంలో ఉన్న వాణిజ్యంతో, వాటికి మినహాయింపుతో వీటిని మాత్రమే కంపెనీ యొక్క ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ తో కలిపారు. మిగతా అన్ని దేశాలతో ఏదైతే ట్రేడ్ ఉందో దాన్ని ఓపెన్ చేశారనమాట. అందరికి, బ్రిటిష్ లో ఉన్న ఇంగ్లాండ్ లో ఉన్న అందరు మర్చెంట్స్ కి, అందరు వర్తకులకు కూడా ఈ ట్రేడ్ అనేది ఓపెన్ చేశారు.
కంపెనీకి ఏం మిగిల్చారు ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్? ఓన్లీ ట్రేడ్ విత్ ఇండియా, ఇండియాతో ఉన్న వాణిజ్యం, చైనాతో ఉన్న వాణిజ్యం. ఎక్కడెక్కడ? అది టీలో, ఓపీఎంలో. ఈ రెండిట్లో ఉన్న చైనాతో ఉన్న వాణిజ్యానికి, ఇండియాతో ఉన్న వాణిజ్యానికి మాత్రమే కంపెనీకి ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఉన్నాయి. మిగతా అన్ని సెక్టర్స్ లో కూడా మిగతా బ్రిటిష్ వర్తకులకి ఓపెన్ చేశారనమాట. దట్ మీన్స్ ఇన్ ఎఫెక్ట్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్ curtailed, right, were taken back, right. So another provision of 1813 Act was to provide rupees 1 lakh for the promotion of education in India. ఇండియాలో ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవ్రీ ఇయర్ ఒక 1 lakh రూపీస్ అనేది ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఇంకో ప్రొవిజన్ ఏంటి? ఇట్ లీగలైజ్డ్ ఎవాంజలిస్టిక్ అంటే ప్రమోషన్ ఆఫ్ క్రిస్టియానిటీని ప్రమోట్ చేసే యాక్టివిటీస్ ని లీగలైజ్ చేసింది అనమాట. ఇట్ అలౌడ్ అంటే ఈవెన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా త్రూ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద ఎవాంజలిస్టిక్ యాక్టివిటీస్ వర్ దేర్. ఎస్పెషల్లీ పోర్చుగీస్ వాళ్ళు చాలా ఎక్కువ చేశారు ఇవాంజలిస్టిక్ యాక్టివిటీస్, ద కన్వర్షన్స్ అవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువ చేశారు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ట్రేడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా ఎవాంజలిస్టిక్ యాక్టివిటీస్ చేసినా కానీ అది కంపెనీ యొక్క అంతర్గతంలో లేకపోతే కంపెనీ యొక్క అండర్లో లేకుండా చూసుకునేదానికి జాగ్రత్త పడింది. కానీ త్రూ 1813 యాక్ట్ ఇట్ ఓపెన్లీ లీగలైజ్డ్ ద ఎవాంజలిస్టిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఇండియా. ఇవాంజలిస్టిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కన్వర్షన్ యాక్టివిటీస్. ఈ కన్వర్షన్ యాక్టివిటీస్ అనేటివి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు లీగలైజ్ చేసింది అంటే 1813లో. క్రిస్టియన్ మిషనరీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళే కూడా, కానీ ఆ క్రిస్టియన్ మిషనరీస్ కంపెనీ యొక్క ఆధీనంలో లేకపోతే కంపెనీ అంటే అది తెలిసి తెలియకుండా చేస్తున్నాయి, లేకపోతే వాటిని లీగల్ గా లేవు అనమాట. అవి ఇల్లీగల్ గా చేస్తున్నాయి అనవచ్చు, లేకపోతే కంపెనీ దాన్ని పట్టించుకునేది కాదు. సో కంపెనీ ఈ బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు చేసింది? బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు లీగలైజ్ చేసింది దాన్ని? 1813లో లీగలైజ్ చేసి, సో ఆఫ్టర్ 1813 దేర్ వాజ్ ఎ స్విఫ్ట్ ఏమంటారు, అంతకుముందు వరకు బ్రిటిష్ పార్లమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు, ఇప్పుడు లీగలైజ్ చేసింది కాబట్టి సపోర్ట్ అనేది దొరికింది. సో ఈ సపోర్ట్ తో ఈ ఇవాంజలిస్టిక్ యాక్టివిటీస్ అనేటివి ఇంకా ఎక్కువగా జరిగాయి, ఎక్కువ కన్వర్షన్స్ అనేవి జరిగాయి ఆఫ్టర్ 1813. ఇది గ్రహించాల్సిన విషయం, రైట్. సో ఆఫ్టర్ 1813 in 1833 there is another charter act. So here you could see Charter Act of 1793, Charter Act of 1813. So these charter acts are nothing but the acts to extend the administration of British East India Company in India. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఇండియాలో కొనసాగించడానికి తీసుకొచ్చిన చట్టాలు అనమాట ఇవి. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా ఎర్లియర్ ఇన్ 1813 యాక్ట్ there were some exemptions, right? Trade with India, tea and opium trade with China were the exclusive rights of British East India Company. Through 1833 Act, even those rights were withdrawn, even those rights were curtailed. That means trade with India and trade with China in the tea and opium also open to all the merchants of England. సో ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీని టోటల్ గా ఒక కమర్షియల్ బాడీ కాదు, ఒక పొలిటికల్ బాడీ లాగా చేశారనమాట త్రూ 1833 యాక్ట్ ద్వారా. 1833 యాక్ట్ ద్వారా ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ ని టోటల్ గా తీసేశారు. అంటే ప్రివిలేజెస్ అనేది పోయాయి అనమాట, ఎక్స్క్లూజివ్ ప్రివిలేజెస్ లేవు. సో కమర్షియల్ బాడీ లాగా లేదు, ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ బాడీ లాగా మారింది అనమాట, రైట్. సో ఆల్సో 1833 యాక్ట్ ఆల్సో గేవ్, it is the final step towards centralization in India, centralized authority in India. So the initial step was 1773 Regulating Act. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చేసింది. అండ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ వర్ మేడ్ సబార్డినేట్ టు ద అథారిటీ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ ఆఫ్ బాంబే, గవర్నర్ ఆఫ్ మద్రాస్ ని పైన కూర్చోబెట్టింది అనమాట. సో అలా కూర్చోబెట్టింది, అక్కడ స్టార్టింగ్ స్టెప్ అది. సో ఫైనల్ స్టెప్ ఎక్కడికి వచ్చింది? సెంట్రలైజేషన్ లో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. హియర్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాస్ had become Governor General of India. So altogether the whole land mass of British India was under the control of single person known as Governor General of India. So the nomenclature Governor General of India has begun from the provisions of Charter Act of 1833. 1833 Charter Act ద్వారా ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక పొజిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో ఆఫ్టర్ 1833, 1853. సో 1833లో కూడా కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్ ఇంకో 20 years
పరిపాలించవచ్చు ఇండియా అని చెప్పి అనింది. ఇక్కడేమో 20 years పరిపాలన ప్లస్ వాణిజ్యం అంటే కమర్షియల్ యాక్టివిటీస్ ప్లస్ పొలిటికల్ యాక్టివిటీస్. ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ప్లస్ పొలిటికల్ యాక్టివిటీస్, ఇక్కడ మాత్రం ఓన్లీ పొలిటికల్ యాక్టివిటీస్. సో 1853 వచ్చేసరికి 1853 యాక్ట్ 1833లో ప్లస్ 20 years అన్నారు కదా, 1853లో అలా ప్లస్ 20 years అని ఏం చెప్పలేదు అనమాట. జస్ట్ ఇట్ సెడ్ దట్ ఆల్ ద టెరిటరీస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వర్ హెల్డ్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. బ్రిటిష్ రాజు లేకపోతే బ్రిటిష్ రాణి యొక్క పేరున చేస్తున్న పరిపాలననే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అని చెప్పాను. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరికి లోబడి ఉంటుందని, బ్రిటిష్ రాజు లేకపోతే బ్రిటిష్ రాణికి లోబడి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తుంది అనేది మెన్షన్ చేసింది క్లియర్ గా. కానీ ఆ పరిపాలన అనేది ఇంకో 20 years కి ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పకుండా జస్ట్ ఆ కాల పరిమితి అనేది ఇవ్వకుండా ఇచ్చారన్నమాట 1853లో. సో 1853 ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ డివిజన్ ఆఫ్ సో ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటాయి కదా. సో ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ని సో ఎర్లియర్ there is only executive council. So we could see in the 1773 యాక్ట్ లోనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది వస్తుంది. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే ఎగ్జిక్యూటివ్ అంటే పాలసీస్ ఇంప్లిమెంట్ చేసేది, లాస్ ఎనాక్ట్మెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే. సో ద సింగిల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద ఫంక్షన్స్, దట్ మీన్స్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. సో దట్ ఆ ఫంక్షన్స్ అనేవి బైఫర్కేట్ చేశారు, డివైడ్ చేశారు. దట్ మీన్స్ సో ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డివైడెడ్ ఇంటూ లెజిస్లేటివ్ and executive through 1853 act. Through 1853 act, the functions of the government were divided into legislative and executive, and to take care of the legislative functions, a legislative council was formed. A legislative council was created through the 1853 Charter Act. So ఇంతకుముందు వరకు ఈ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కూడా ఎవరు చూసేవారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూసేది. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేయాలి? యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే పాలసీస్ అయినా కానీ లాస్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లాస్ ని ఫ్రేమ్ చేసే వాళ్ళు ఎవరు? లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది 1853 వరకు కూడా లేదు ఇండియాలో. సో 1853లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మినీ పార్లమెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1853 యాక్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. రైట్. సో ఆఫ్టర్ 1853 there will be 1858 యాక్ట్. సో ఆఫ్టర్ ద 1857 Sepoys revolt, the British Crown or the British Parliament decided to end the British East India Company rule, right, and to take the administration of Indian territories into the హ్యాండ్స్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాండ్స్ లోకి తీసేసుకుందాము ఈ యొక్క పరిపాలనని. ఒక ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో బ్రిటిష్ యొక్క టెరిటరీస్ ఇండియన్ టెరిటరీస్ ని పెట్టాల్సిన అవసరం లేదు. సో బ్రిటిష్ డైరెక్ట్లీ రూల్ చేస్తుంది, కంపెనీ త్రూ రూల్ చేయాల్సిన అవసరం లేదు. సో కంపెనీని డిమాలిష్ లేకపోతే డిజాల్వ్ చేసేస్తామని చెప్పి 1858 లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారు. త్రూ విచ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఎండెడ్. సో ద కంపెనీ వాస్ డిజాల్వ్డ్ ఇన్ 1858 త్రూ ద ప్రొవిజన్స్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. And the administration of Indian territories was directly overseen by the British government. So appointments of the Governor General of India or the Viceroy of India will be taken care by the British Parliament. There will be a Secretary of State for India. The position was created through the 1858 Act that will take care of all the day-to-day business activities of British Indian administration. ఇండియాలో ఉన్న పరిపాలన విధానానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా లండన్ లో కూర్చొని చూసే వాళ్ళు ఎవరు అంటే సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీని క్రియేట్ చేశారనమాట 1858 యాక్ట్ ద్వారా. ఇదంతా కూడా మనం క్లియర్ గా చూద్దాం మళ్ళీ. ఇప్పుడు జస్ట్ ఒక ఏం చదువుతాం అనేది ఒక క్లారిటీ కోసం అంతే. సో ఆఫ్టర్ చార్టర్ యాక్ట్స్ వర్ 1793 చార్టర్ యాక్ట్స్, 1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్ అండ్ 1853 చార్టర్ యాక్ట్. ఆఫ్టర్ చార్టర్ యాక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆఫ్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ తెలుగులో కూడా చాలా బుక్లు ఎలాగా ఉంది, లేకపోతే భారత మండలి చట్టం. సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, the name itself so indicates that 1861, 1892, 1909, all these three Indian Councils Act more or less signify the role of Indian councils. That means councils లో ఉన్న రైట్స్ ని అంటే ఇండియన్ కౌన్సిల్స్ ఇక్కడ ఏమున్నాయి? లెజిస్లేటివ్ కౌన్సిల్, రైట్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో అఫీషియల్ మెంబర్స్ ఎలా ఉంటారు, నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఈ 61 నుంచి 92 వచ్చేసరికి అఫీషియల్ మెజార్టీని పెంచడము. సో అఫీషియల్ మెజార్టీ అంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పవర్స్ ని పెంచడము, బడ్జెటరీ అంటే బడ్జెట్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వడము, రైట్. స్టార్టింగ్ లో అసలు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ లేదు, తర్వాత క్వశ్చన్స్ అడిగే ఛాన్స్, తర్వాత స్టార్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్, ఓరల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వడము. అలా 1861 నుంచి 1892, 1892 1909 వరకు ఈ కౌన్సిల్స్ యొక్క పవర్స్ అనేది పెంచుకుంటూ వచ్చారు. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, 1892 and 1909. We will be looking into the provisions of these acts in a detailed manner
in future lectures, right? After this 1909 Act, there will be. So this is the result of Minto-Morley reforms. Minto-Morley, right? This is Montagu-Chelmsford. So this Government of India 1919 Act, so it contains several provisions. So one among them was diarchy was introduced. Diarchy was introduced at the provincial level, right? And separation of the budgets, union budget, provincial budget, right? And also bicameralism at the center లో bicameralism అంటే ఏమంటారు దాన్ని, ద్విశాసన సభ అంటే రెండు సభలు ఉండడం, bicameralism. సో అలాంటి ఇంకొకటి ఏంటి, లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సెంట్రల్ సబ్జెక్ట్స్ ని స్టేట్ సబ్జెక్ట్స్ ని డివైడ్ చేయడం, రైట్? సో ఆల్సో ఇక్కడ మనం ఒకటి 1909 యాక్ట్ లో ఒకటి సెపరేట్ ఎలక్టరేట్స్ గురించి చూస్తాం. సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్ was granted through 1909 Act, and that separate electorates were enhanced, given to 6 Anglo-Indians, Europeans, Christians through 1919 Act. So 1909 Act ద్వారా ముస్లిమ్స్ కి ఇస్తారు అది సెపరేట్ ఎలక్టరేట్స్. అదే ప్రొవిజన్ అనేది ఎవరెవరికి అప్లికబుల్ చేశారు 1919 లో 6 కి, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్, క్రిస్టియన్స్ కి కూడా అప్లికబుల్ చేశారు. సో అదే సెపరేట్ ఎలక్టరేట్స్ అనేది 1935 యాక్ట్ ద్వారా ఉమెన్ కి, లేబరర్స్ కి కూడా అప్లికబుల్ చేస్తారు. ఉమెన్స్ కి, లేబరర్స్ కూడా అప్లికబుల్ చేస్తారు. అండ్ మైనారిటీస్ కూడా, ఎస్సీస్ కి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా అప్లికబుల్ చేద్దామని చెప్పి ఉంటుంది ప్రొవిజన్. కానీ పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932 బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీజీ, which paved the way for reservation of seats for scheduled caste instead of separate electorates. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇస్తాం కానీ సపరేట్ ఎలక్టరేట్ అనేది డివిజివ్ ఇన్ నేచర్ అని చెప్పి గాంధీజీ హంగర్ స్ట్రైక్ కూర్చుంటాడు ఎర్రవాడ జైల్లో. ఆ ఎర్రవాడ జైల్లో కూర్చున్నందుకు ఆయన హంగర్ స్ట్రైక్ ఫస్ట్ అంటూ డెత్ వరకు అంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాడు. సో అంబేద్కర్ అతనితో ఒక ఒప్పందానికి వస్తాడు, పూనా ప్యాక్ట్ అంటారు దాన్ని. ఇదంతా కూడా మనం 1935 యాక్ట్ అప్పుడు చూద్దాం. సో ఆఫ్టర్ 1935 యాక్ట్ ద్వారా యూపీఎస్సీ, అప్పుడు ఎఫ్పిఎస్సీ అంటారు, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, all these came into force. So after 1935 Act, Indian Independence Act of 1947, which paved the way for independence to the dominions of India and Pakistan, and it gave freedom for the princely states to join either India or Pakistan or to remain independent. So ఈ థర్డ్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, టు రిమైన్ ఇండిపెండెంట్. సో ప్రిన్సీ స్టేట్స్ కి ఇండిపెండెన్స్ గా ఉండే ఛాన్స్ అనేది 1947 యాక్ట్ ఇచ్చిందనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకు హైదరాబాద్, జునాగఢ్ ఇలాంటి ప్రాంతాలని కలుపుకోవడం అంటే ఏమంటారు దాన్ని విలీనం చేసుకోవడానికి ఇబ్బంది అయింది ఆ టైంలో, రైట్? హైదరాబాద్ కి ఆపరేషన్ పోలో, జునాగఢ్ కి ఏమో ప్లెబిసైట్ పెట్టారు, అంటే ఓటింగ్ పెట్టారు, ఇండియాలో ఉంటారా పాకిస్తాన్లో ఉంటారని చెప్పి ఓటింగ్ పెట్టాల్సి వచ్చింది. సో 1947 యాక్ట్ అనేది అది. So after the enactment of 1947, even before to that, 9th December 1946 itself, the Constituent Assembly sat for, first meeting of the Constituent Assembly అనేది స్టార్ట్ అవుతుంది 9th December 1946. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేస్తుంది అనమాట. So we are entering into the making of the constitution after discussing all these enactments which were enacted by the British Parliament in relation to India. So first section ఇక్కడ అయిపోయింది. మనం స్టార్టింగ్ లో చూస్తాం 2 సెక్షన్లు ఉంటాయని చెప్పి. ఫస్ట్ సెక్షన్ ఏంటి, ఆల్ ద లెజిస్లేషన్స్, ఆల్ ద ఎనాక్ట్మెంట్స్. సో ఏవైతే చట్టాలు ఉన్నాయో బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాకి రిలేషన్ ఏవైతే చట్టాలు తీసుకొచ్చిందో అన్ని కూడా ఫస్ట్ పార్ట్ లో అన్నాం. సో 1947 వరకు ఆ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం ఏమేమి చూస్తాము. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ లోకి వస్తున్నాం. ఇదంతా ఇంట్రడక్షన్, ఇది అయిపోయినట్టు కాదు. నెక్స్ట్ ఒక 5 to 10 లెక్చర్స్ ఉంటాయి దీని మీద, 10 to 15 ఉంటాయి. సో ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం చూడాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అంటే ఫార్మేషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది, లేకపోతే కాన్స్టిట్యూషన్ ఎలా జరిగింది, అండ్ కాంపోజిషన్ ఏంటి, అంటే ఎవరెవరు ఉన్నారు దాంట్లో, ఎంతమంది ఉన్నారు, ప్రిన్సీ స్టేట్స్ నుంచి ఎంతమంది ఉన్నారు, బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి ఎంతమంది ఉన్నారు, అదంతా కూడా ఇక్కడ చూడాలి. నెంబర్స్ ఇంపార్టెంట్. అండ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా వర్క్ అయింది అది, రైట్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా వర్క్ అయింది. So the same Constituent Assembly worked as a Constituent Assembly and the Indian Parliament also for the time being, till the new Parliament was new Parliament was formed in 1952 ఎలక్షన్స్ లో, జనరల్ ఎలక్షన్స్ లో అయ్యేంత వరకు కూడా ఇదే ఏమంటారు, సేమ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పార్లమెంట్ లాగా కూడా వర్క్ అయింది. సో కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ,
ఇంపార్టెంట్ కమిటీస్. సో మేజర్ కమిటీస్ ఉంటాయి కొన్ని, ఆ మేజర్ కమిటీస్ గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క అధ్యక్షత ఎవరు, వాటికి ప్రెసిడెంట్ అనేది మనకు తెలియాలి. సో డ్రాఫ్టింగ్ కమిటీ, సో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎవరు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? అండ్ అడాప్షన్ అండ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, adoption and enactment of the Indian Constitution and enforcement of the Indian Constitution. Adoption and enactment of the Indian Constitution was, the date was 26 November 1949. Enforcement of the Indian Constitution was 26 January 1950. This has to be clear to you guys. So adoption ki, enactment of the Constitution ki enti date 26 November 1949. Enforcement of the Constitution ki date enti 26 January 1950. Right? So at the end we will be looking into criticism of the Constitution Assembly ante Constituent Assembly. Constituent Assembly yokka criticism enti? So Constituent Assembly ekkuman lawyers unnadu anadamu, the legal acumen of the people who are members of the Constituent Assembly made the Constitution more ఏమంటే లాయర్ స్పెసిఫిక్, అంటే లాయర్స్ తప్ప అంటే మామూలు వాళ్ళు చదివితే అర్థం కానీ ఒక లాంగ్వేజ్ లో రాశారని చెప్పి ఒక క్రిటిసిజం ఉంది. అలా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూడాలి. So far we have discussed, right? So far we have discussed the approach or the introduction to evolution of the constitutional machinery in India. Evolution అంటే రాజ్యాంగ, భారత రాజ్యాంగ పురోగతి. సో రాజ్యాంగం అంటే భారతదేశంలో రాజ్యాంగం అనేది ఎలా స్టార్టింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ పీరియడ్ నుంచి ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరకు ఎలా జరిగింది అనేది మొత్తం ఒక ఎవల్యూషన్ లాగా చూడాలి మనం. సో అంత కలుపుకొని మనకు చాప్టర్ ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఆల్ ద లెజిస్లేషన్స్ ఆర్ ద ఎనాక్ట్మెంట్స్ దట్ వర్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియా. బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలు, ఇండియాకి అనుసంధానంగా తీసుకొచ్చిన చట్టాలన్నింటినీ కూడా చదవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 టిల్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. రెగ్యులేటింగ్ నియంత్రణ చట్టం 1773 నుంచి ఇండియన్ ఇండిపెండెన్స్, భారత స్వాతంత్ర చట్టం వరకు మనం చదవాలి 1947 వరకు. ఇదంతా ఫస్ట్ పార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ లో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, దాంట్లో మెంబర్స్ ఎవరు, రైట్? సో దాని యొక్క ఫంక్షనింగ్ ఏంటి, దాంట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్న కమిటీస్ ఏంటి, మేజర్ కమిటీస్ 8 ఉంటాయి. ఆ 8 కమిటీస్ ఏంటి, వాటి యొక్క అధ్యక్షత, వాటి యొక్క ప్రెసిడెంట్స్ ఎవరు, చైర్మన్స్ ఎవరు. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క మెంబర్స్ ఎవరు, ఆ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, రైట్? లేటర్ ఆన్ అడాప్షన్ అండ్ ఎనాక్ట్మెంట్ అంటే ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, ఎప్పుడు ఎనాక్ట్ చేసాము, దాన్ని ఎప్పుడు ఎన్ఫోర్స్ చేసాము. అండ్ అట్ లాస్ట్ క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్షిప్ గురించి అయినా కానీ, దాని యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టోటల్ గా ఎంత టైం పీరియడ్ తీసుకుందనే దాని గురించి అయినా కానీ క్రిటిసిజం ఉంటుంది. ఆ క్రిటిసిజం గురించి చదవాలి. దాని యొక్క మనము దానికి సౌండింగ్ రిప్లై లాగా కూడా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా క్వశ్చన్ పడితే, సో ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడైనా కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా కానీ, ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయినా కానీ, మనము కించపరుచు ఆన్సర్ రాయొద్దు. దాన్ని మనం సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్, ఇద్దరు అంబేద్కర్ అయినా కానీ వేరే వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ని సపోర్ట్ చేస్తూ వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఆన్సర్, రైట్? ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.